హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనంతపురం లెక్చరర్. చాలా మంది అడిగారు ఎంసెట్లో ఎగ్జామ్ రాసినప్పుడు మా మార్క్స్ బట్టి ర్యాంక్ డిసైడ్ అవుతుంది కదా సార్, మరి మా ర్యాంక్ ఎక్కడుండే అవకాశం అయితే ఉంది, ఎన్ని మార్క్స్ వస్తే ఏ ర్యాంక్ వస్తుందో ఒక్కసారి చెప్పండి అని చెప్పారు. వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నా. ఇప్పుడే మీ ఫ్రెండ్ ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో మామూలుగా మనం ఎంట్రన్స్ రాసినప్పుడు ఆ మార్క్స్ని బట్టి ఆ మార్క్స్ని 75% తీసుకొని ఎంట్రన్స్లో వచ్చిన మార్క్స్ని, అలాగే మన గ్రాండ్ టోటల్ మనం ఇంటర్మీడియట్లో ఎగ్జామ్ మార్క్స్ వచ్చింటాయి కదా, వాటిలో 25% తీసుకుంటారు. కాబట్టి సో మన ఇంపార్టెంట్ ఎగ్జామ్కి సంబంధించిన ఐపీ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్ అని దీనివల్ల మీకు తెలుస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడైతే ర్యాంక్స్ చూద్దాం ఒకసారి. సో 150 నుంచి 160 వచ్చినట్టయితే 1 నుంచి 1000 వరకు ఉంటాయన్నమాట. తర్వాత 140 నుంచి 149 వచ్చినప్పుడు అవి 140 నుంచి 149 వస్తే 1K నుంచి 1500 వరకు ఉంటుంది. అలాగే 130 నుంచి 139 వచ్చినప్పుడు 1500 నుంచి 2000 ఉంటుంది. 120 నుంచి 129 మార్క్స్ వచ్చినట్టయితే 2000 నుంచి 4000 మధ్య మీ ర్యాంక్ ఉండే అవకాశం అవుతుంది. అలాగే 110 నుంచి 119 మార్క్స్ వచ్చినప్పుడు 4000 నుంచి 6000 మధ్యలో ఉంటుంది నీ ర్యాంక్ వచ్చేసి. అలాగే 100 నుంచి 109 వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా 6000 నుంచి 8000 ఉంటుంది. 90 నుంచి 99 మార్కులు వచ్చినట్టయితే 90 నుంచి 99 మార్క్స్ మధ్య ఉంటే 8K నుంచి 10K అంటే 8000 నుంచి 10,000 మధ్య ర్యాంకులో ఉంటావు అనమాట. 80 నుంచి 90 వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా 10K నుంచి 15Kకి వెళ్ళిపోతావు ర్యాంకు. సో 70 నుంచి 79 మార్క్స్ వచ్చినప్పుడు 15K నుంచి 20Kకి మార్క్స్ ర్యాంక్ ఆ విధంగా ఉంటుంది. 15K నుంచి 20K అంటే 15,000 నుంచి 20,000 మధ్య ఉంటుంది అనమాట. సో 60 నుంచి 69 మార్కులు నీకు వచ్చినట్టయితే 20,000 నుంచి 25,000 మధ్య నువ్వు ఉండబోతున్నావు. అలాగే 50 నుంచి 59 మార్క్స్ వచ్చినప్పుడు 25,000 నుంచి 30,000 మధ్య ర్యాంక్ ఉంటుంది. అలాగే 40 నుంచి 49 వచ్చినట్టయితే నీకు 30 నుంచి 40,000 ర్యాంక్ అక్కడ ఉంటుంది అనమాట. అలాగే ఈ క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 40 మార్క్సే ఉంటాయి. ఈ 40 మార్క్స్ వచ్చినట్టయితే 40,000 ప్లస్లో ఉంటావు అనమాట. క్వాలిఫై కాకపోతే మన దానిలో కొంచెం ఇంపార్టెంట్ కాలేజీలు రావు. సో ఈ విధంగా ఉంటే మనకి ర్యాంక్స్ అయితే ఉంటాయి. ఇప్పుడే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి.